తెలంగాణలో అంటే గోవాకు పోతే క్యాసినో అక్కడ లీగల్, గవర్నమెంటే లీగల్గా క్యాసినో ఆడుకోవచ్చు. థాయిలాండ్ వేరే దేశాల్లో ఉంది, మన దగ్గర అయితే గోవాలో క్యాసినో లీగల్గా ఆడుకోవచ్చు. అయితే ఊరికి గోవా దాకా ఓడిపోయి ఆడతాడు, గోవాలో ఊరికి పోవాలి రావాలి, అక్కడ హోటల్ తీసుకోవాలి ఖర్చు. కాబట్టి ఇదంతా ఒక ప్లాన్ చేసి హైదరాబాద్లో క్యాసినో స్టార్ట్ చేసిరట. హైదరాబాద్లో మరి ఎక్కడ ఒకసారి చూద్దాం. మెయినాబాద్లో కాసినో 64 మంది అరెస్టు, 30 లక్షల నగదు స్వాధీనం, 55 కార్లు సీజు, కోడి పందేలు సైతం నిర్వహణ. 8వ పేజీలో ఉందంట. దీనికి సంబంధించి 8వ పేజీలో పూర్తిగా ఇచ్చారు. మొయినాబాద్లో క్యాసినో 64 మంది అరెస్ట్, 30 లక్షల నగదు స్వాధీనం, 56 కార్లు సీజ్, కోడి పందాలు సైతం నిర్వహణ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివార్లో ఓ ఫామ్ హౌస్లో ఇల్లీగల్గా క్యాసినో ఆడుతున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. గోవాలో నడిపే గ్యాంబ్లింగ్ గేమ్స్ను ఇక్కడ ప్లాన్ చేసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఘటనా స్థలం నుండి 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను సీజ్ చేసిరట. ఇదే ప్లేస్లో కోడి పందాలు సైతం నిర్వహించినట్టు తెలిసింది. పట్టుబడిన వారిలో కొంతమంది హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. గోవా దాకా ఏం పోవాలి, ఈయనే క్రియేట్ చేసుకోవాలని క్యాసినో ఆడారు. 55 కార్లు సీజ్ అయినాయి, 30 లక్షల నగదంట, 64 మందిని అరెస్ట్ చేసిర్రు. దాంట్లో మంచి పలుకుబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. ఇది దీనికి సంబంధించి